Hello everyone, welcome to Welcome Pujiverse Cinema to with me, Pujiverse Pujit Cine. Sakhamuri. Today in this video, we are going to discuss about the movie Sakuntala, 1932 film with all the details. ఈ సినిమా 1932లో విడుదలైన ఒక తెలుగు చలనచిత్రం. దీని మూవీ టైటిల్ శకుంతల 1932. ఈ సినిమా డైరెక్టర్ సర్వోత్తమ్ బాదామి, ప్రొడక్షన్ కంపెనీ సెలెక్ట్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాలో కాస్ట్ విషయానికి వస్తే శకుంతల పాత్రలో సురభి కమలాబాయి నటించారు, దుష్యంతుడి పాత్రలో యడవల్లి సూర్యనారాయణ నటించారు. బాకురపండ వెంకటరావు మరియు నెల్లూరు నాగరాజారావు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం 1932లో రిలీజ్ డేట్ అయినందున ఈ చిత్రానికి సంబంధించిన గ్రాస్ ప్రాఫిట్ లేదా బాక్సాఫీస్ కలెక్షన్ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే ఇది ప్రసిద్ధ కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఆధారంగా తెరకెక్కింది. శకుంతల విశ్వామిత్ర మహర్షి మరియు మేనక అనే అప్సరస కుమార్తె. ఆమె పుట్టిన వెంటనే త్యజించబడగా కణ్వ మహర్షి ఆమెను తన ఆశ్రమంలో పెంచుతారు. ఒకరోజు హస్తినాపుర రాజు దుష్యంతుడు వేటకోసం అడవికి వచ్చి కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ శకుంతలను చూసి ఆమె అందానికి ముగ్ధుడై ప్రేమలో పడతాడు. వారిద్దరూ గాంధర్వ సంప్రదాయం ప్రకారం రహస్యంగా వివాహం చేసుకుంటారు. దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లే ముందు తన ప్రేమకు గుర్తుగా ఆమెకు ఒక సిగ్నెట్ రింగ్ ఇస్తాడు. అయితే ఒక ప్లాట్ ట్విస్ట్ లాగా దుష్యంతుడి ఆలోచనల్లో మునిగిపోయిన శకుంతల తన ఆశ్రమానికి వచ్చిన దుర్వాస మహర్షిని సరిగా గౌరవించదు. దీంతో ఆగ్రహించిన దుర్వాసుడు దుష్యంతుడు శకుంతలను పూర్తిగా మర్చిపోతాడని చెబుతాడు. అయితే ఆ శాపం టోకెన్ ఆఫ్ దెర్ లవ్ అయిన ఉంగరాన్ని చూస్తేనే తొలగిపోతుందని చెబుతాడు. కొంతకాలానికి శకుంతల గర్భవతి అవుతుంది. కణ్వ మహర్షి ఆమెను దుష్యంతుడి వద్దకు పంపుతాడు. మార్గమధ్యంలో ఒక నదిని దాటుతున్నప్పుడు శకుంతల చేతికి ఉన్న ఉంగరం జారిపోయి ఒక చేప మింగేస్తుంది. రాజభవనానికి చేరుకున్న శకుంతలను దుష్యంతుడు గుర్తించలేకపోతాడు, ఆమెను తిరస్కరిస్తాడు. అవమానంతో శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొంది భరతుడు అనే కుమారుడికి జన్మనిస్తుంది. ఈ క్యారెక్టర్ ఆర్క్లో శకుంతల పడే బాధ ఆడియన్స్ను కదిలిస్తుంది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన అంశమేమిటంటే తెలుగు సినిమాలో హాస్యపాత్రలకు ఇది శ్రీకారం చుట్టింది. ఉంగరాన్ని మింగిన చేపను పట్టుకున్న జాలర్లతో హాస్య సన్నివేశాలు ఉంటాయి. ఆ తరువాత ఆ ఉంగరం చేప కడుపులో దొరికి అది దుష్యంతుడికి చేరుతుంది. ఉంగరాన్ని చూడగానే దుష్యంతుడికి గతం గుర్తుకు వస్తుంది. శకుంతల పట్ల తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడతాడు. చివరకు దుష్యంతుడు శకుంతల మరియు వారి కుమారుడు భరతుడితో తిరిగి కలుస్తాడు. క్లైమాక్స్ చాలా భావోద్వేగంగా ఉంటుంది. భరతుడు భారతదేశానికి గొప్ప చక్రవర్తి అవుతాడు. If you like the video, please like, share and subscribe to my channel Pujiverse Cinema and hit bell icon to get more latest updates of my videos. Welcome to Pujiverse Cine.